పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హోర్డింగ్స్ వెలిశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హోర్డింగ్స్ వెలిశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశమైంది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అయితే కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఏదైతే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మహాపాపం నిజం అనేటువంటి పేరుతో కూడా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిడుగురాళ్ల పట్టణంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం పైన దాదాపు 68.17 లక్షల కిలోలు కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పటికే అటు సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పైన అటు కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం పిడుగురాల పట్టణంలో ఈ ఫ్లెక్సీల కలకలం కూడా అటు స్థానికులు కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఆ ఫ్లెక్సీ మీద గత ప్రభుత్వంలో అటు ఈఓగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి 3 ఫోటోలు కూడా వేసి ఫ్లెక్సీలు కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇది కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల కలకలం కూడా అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు విపక్షాల మధ్య అధికార పార్టీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. మొన్న ఇటీవల మనం చూసుకున్నాం, కరుణాకర్ రెడ్డి సాక్షాత్తు తిరుపతిలో ఆయన జ్యోతి వెలిగించి నేను ఏ తప్పు చేయలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన చేసినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఫ్లెక్సీల కలకాలం కొనసాగుతుంది. అటు వైసీపీ కూడా ఇదే సమయంలో కూడా సోషల్ మీడియాలో టీడీపీ ఏర్పాటు చేసినటువంటి మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీలకు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి పిడుగురాల్లో పిన్నెల్లో సాల్మాన్ హత్య తర్వాత ఏదైతే మరి టీడీపీ కూటమి కావాలని ఈ విధంగా చేసినటువంటి ఘటన పైన అటు వైసీపీ స్టాండ్ తీసుకుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళితుడిని హత్య చేశారంటూ కూడా కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. అదే విధంగా అటు విచారణ కమిటీ వేసినటువంటి నేపథ్యంలో కేవలం ఈ విధంగా వ్యవహరిస్తున్నా అంటే ప్రభుత్వం పైన చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తుంది వైసీపీ అనే ఒక ఆలోచనతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల పల్నాడు ప్రాంతంలో సాల్మాన్ హత్య, అటు పల్నాడు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం, దళితుడిని ఈ విధంగా చంపినటువంటి నేపథ్యంలో దాదాపు 300 కుటుంబాలు పల్నాడు ప్రాంతం నుంచి కూటమి ప్రభుత్వానికి దాడిలో గాయపడినటువంటి కార్యకర్తలు కూడా మరి ఫ్లెక్సీల రూపంలో కానీ అటు రాష్ట్ర ప్రజల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో కేవలం దాన్ని ఎదుర్కోవటానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఏది ఏమైనా పల్నాడు జిల్లాలో పిడుగురాల్లో మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీలు కూడా కొంత కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.